అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి వాస్తవం లేదని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. ఆనందరావు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే చౌకబారు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. వ్యాపారస్తులు రైతుల నుంచి వసూలు చేశారన్న మాటలను నిరూపించాల్సిన బాధ్యత ఎమ్మెల్సీదేనని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలాపురంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్ర, గోవా, కోకో బీచ్ అలాగే అభివృద్ధి వల్ల ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయని, ప్రజల నుంచి భారీ స్పందన రావడం చూసే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగత దూషణలు, అసభ్య ఆరోపణలు చేయడం రాజకీయ సంస్కృతి కాదని నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. ఆనందరావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని కూటమి నేతలు స్పష్టం చేశారని మేము పత్రికలో చేసాం. మరి అలాంటి మీరు కోడిపందాలు ఆడతారు, జోదం ఆడతారు, డ్యాన్సులు వేస్తారు, మీరు ఎన్నో చేస్తారు. మరి మీరు చేసే కార్యక్రమాలు ఏంటి? ఒక అభివృద్ధికి చిరునామాగా ఉండి ఈ 1.5 ఇయర్ కాలంలో బ్రిడ్జిలు నిర్మించడంలో కానీ, ఈ అమలాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకి తీసుకెళ్లటంలో కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనేక మంది బాధితులకు సహాయాన్ని అందించడంలో కానీ, మరి ఇంత పగడ్బందీగా ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి ముఖ్యంగా ఆనందరావు గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వారలేక ఈ ఆరోపణలు చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు, బీచ్ ఫెస్టివల్స్ లక్షలాది మంది రావడం చూసి జీర్ణించుకోలేక ఈ ఆరోపణ చేయడం జరిగింది. సరే, అలాగైతే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ కానీ కోడిపందాలు ఇవన్నీ కూడా వేసారని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఎప్పుడైనా సరే ఇటువంటి సంక్రాంతి సంబరాలు అనేవి మీరు పెట్టగలిగేరా? ఈరోజు మీరు విమర్శించడానికి కానీ, లేకపోతే అభివృద్ధి పదమైన అభివృద్ధి బాటలో ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ